గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యప్తలో నిర్వహించే పరేడ్లో ప్రదర్శనకు తెలంగాణ శకటం ముస్తాబైంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత రాష్ట్ర శకటం ఈ పరేడ్కు ఎన్నికైంది. రాష్ట్ర విభజన తర్వాత 2015, 2020లో మాత్రమే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే చోటు దక్కిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే 2 ఏళ్ల పాటు కూడా ప్రదర్శనకు అనుమతి లభించిందని అధికారులు తెలిపారు. స్వతంత్రానికి పూర్వం తెలంగాణలో నెలకొన్న నిరంకుశ విధానాలు, రాచరిక పెత్తందారి వ్యవస్థకు కొనసాగిన ప్రజా ఉద్యమాల స్ఫూర్తితో ఈ ఏడాది శకటాన్ని రూపొందించామన్నారు. అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య కాంక్ష, తెలంగాణ స్వతంత్ర సమరయోధుల వారసత్వం అనే ఇతివృత్తంతో తీర్చిదిద్దామన్నారు. వీటిపైన కుమురం భీం, రాంజిగొండు, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారులు జానపదాలను ప్రదర్శిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.